వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక్కలంక వ్లాగ్స్. మేము మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను, దేవాలయాలను, ప్రాముఖ్యమైన తెలియని దేవాలయాల గురించి ఇంకా ఎన్నో చక్కటి విశేషాలను తెలియజేయనున్నాం. అంతేకాకుండా ఇంకా ఎన్నో చక్కటి చిన్న చిన్న పరిష్కారాలను, రుచికరమైన వంటలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? దీనికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మా ఛానల్ పై కనిపించే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అంతే, మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ గురించి ఈజీగా తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఏకాదశ రుద్రుల్లో ఒకళ్ళైన 4వ ఏకాదశ రుద్రుడు శ్రీ త్రిపురాంతక రుద్రుడు దేవాలయం. అసలు ఏకాదశ రుద్రుడు అంటే ఎవరు అనేది ముందుగా తెలుసుకొని 4వ ఏకాదశ రుద్రుడైన త్రిపురాంతక రుద్రుడి గురించి, ఆయన దేవాలయం గురించి చూద్దాం. శివుడు మనకు 11 అవతారాల్లో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు. వారెవరెవరనగా విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాలాగ్ని రుద్రుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్ మహాదేవుడు. వీళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. ఈ ఏకాదశ రుద్రుల్లో 4వ రుద్రుడు అంటే శ్రీ త్రిపురాంతక రుద్రుడు. త్రిపురాంతక రుద్రుడు తూర్పుగోదావరి జిల్లా ఒక్కలంక గ్రామంలో వెలిశారండి. ఇక్కడ ఈయన్ని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక ఈ దేవాలయం కథనం ప్రకారం తారకాసుడు పుత్రులైన ముగ్గురు 3 పురాలుగా త్రిపురాసులుగా పేరు పొందారు. దేవతలు ఈ త్రిపురాసుర సంహారం కొరకు శివుణ్ణి ఆశ్రయిస్తారు. శివుడు వారిని సంహరించి ఇక్కడ వెలిశారని చెప్పి, ఒక్కలంక గ్రామంలో వెలిశారని చెప్పి ప్రతీతి. అయితే ఆయన వెలిసిన తర్వాత ఈ గ్రామస్తులు బ్రాహ్మణోత్తములచే శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఈయన్ని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా కొలుస్తారు. ఇక ఈ ఆలయాన్ని సందర్శిద్దామా? ఈ 4వ ఏకాదశ రుద్ర దేవాలయాన్ని సందర్శించడానికి ముందుగా రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా అమలాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి ముక్కామల, ఆ పక్కన ఊరే ఒక్కలంక గ్రామం. సుమారు 12 కిలోమీటర్ల అమలాపురం నుంచి ప్రయాణం చేశాక ఒక్కలంక గ్రామాన్ని చేరుకోవచ్చు. అక్కడే మనం ఈ దేవాలయాన్ని సందర్శించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి సందర్శించేద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఏకాదశ రుద్రుల 4వ రుద్ర టెంపుల్లో సందర్శించవచ్చండి. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్ళంగానే ఎడమ చేతి వైపు మనం ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఓం నమః శివాయ. 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 ఓం. ఇప్పుడు మీరు చూడబోయేది ఏకాదశ రుద్రుల్లో 4వ రుద్రుడైన శ్రీ త్రిపురాంతక రుద్రుడు దేవాలయానికి ఆనుకునే ఉన్న ఒక చెరువండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు చూడబోయేది ఆలయంలోని ప్రధాన ఆలయం.
ఏకాదశ రుద్రుల్లోని 4వ రుద్రుడైన శ్రీ త్రిపురాంతక రుద్రుడు ఇక్కడ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారండి. ఆలయాన్ని లోపల ముఖమండపాన్ని మీరు సందర్శించవచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.